హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనితా పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే మీ అందరితో పాటు నేను ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి. ఇది వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట. ర్యాండమ్గా షూట్ చేశాను. సో మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 7:30 అట్లా అవుతుందన్నమాట. సో బయట పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లోపల వచ్చేసి పిండి ఇదంతా కూడా తీసి పెట్టుకుంటున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, సో దానికోసము. సో ఇంకా దోశ పిండిని లాస్ట్ టైం కూడా చెప్పినట్లున్నా కొంచెంసేపు బయట పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాం కదా, సో కొంచెంసేపు ఒక 30 మినిట్స్ ముందైనా కానీ బయట పెట్టుకుంటే దోశలు వేసేటప్పుడు కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. అంటే వెంటనే ఫ్రిడ్జ్లో తీసినప్పుడు వేసామనుకోండి గట్టిగా ఉంటాయి. సో దోశపిండి ఎంత బాగున్నా కానీ ఫ్రిడ్జ్లో కూలింగ్ ఉంటుంది కాబట్టి దానివల్ల. సో అందుకని తెలియకుండా అయితే ఎవరికి ఉండదులేండి, జస్ట్ చెప్తున్నాను. నాకైతే చాలా వరకు తెలీదు. సో అన్నీ ఒక్కొక్కటిగా నేను ఎలాగైతే నేర్చుకున్నానో, సో ఎవరైనా న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, అందరికీ అన్నీ తెలియాలని ఉండదు కదండి. సో చిన్న చిన్నవే మనకి తెలియకుండా కొన్ని ఉండిపోతాయి. సో అలాంటివి మీరు కూడా నాతో చాలా షేర్ చేసుకున్నారు. సో నేను కూడా వ్లాగ్స్లో అలాగ మాట్లాడుతూ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. సో ఇంకా ఈరోజు కొంచెం లేవడము తొందరగానే లేచా, అంటే మెలకు వచ్చేసింది. సో దానివల్ల ఫ్రెష్గా పనులన్నీ అవుతున్నాయన్నమాట. ఒక్కోసారి మెలకు రాదండి, నైట్ టైం కొంచెం వర్క్ చేసినా కానీ. అలాంటప్పుడు పడుకునేసరికి 2 అవుతుంది, ఒక్కొక్కసారి 1-1:30 అట్లా అవుతుంది. అలాంటప్పుడు మెలకు రాదు కదా. సో అప్పుడు ఏంటంటే ఇంకా హడావిడి అయిపోద్ది అనమాట. టీ కూడా పెట్టను. పొద్దున్న లేచి ఇంక పిల్లల్ని లేపేసి వాళ్ళకి బ్రష్ చేయించేసి స్నానాలు చేయించేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి పంపించిన తర్వాతనే రిలాక్సింగ్గా. బట్ ఈరోజు ఏంటంటే పనులంతా అయిపోయాయి కాబట్టి నేనైతే టీ పెట్టుకున్నాను అనమాట ప్రశాంతంగా. లేపేసి వాళ్ళు బ్రష్ చేసుకొచ్చే లోపు మేమైతే ప్రశాంతంగా ఒక టీ తాగేసామండి. సో ఇప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనమాట. అంటే టీ అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుందిలేండి. కొంచెం ఆ టీతో ఆ టీ గ్లాస్ ఏదైతే టీ తాగుతామో చెప్పలేనంత యాక్టివ్ అనిపిస్తుంది. అండ్ పొద్దున్న లేవగానే ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే టీ తాగుతామో ఆకలి అయితే అస్సలు అనిపించదండి. 10:30-11 వరకు అలాగే ఉంటాను అనమాట, ఆకలి అనిపించదు. సో దానివల్ల అనుకుంటా టీ హెల్దీ కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆకలిని చంపేస్తుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అనమాట. ఆకలి ఎక్కువ వేయదు ఆ వేలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ చట్నీ చేస్తున్నానండి. చట్నీకి ఏంటి ఆనియన్స్ వేయిస్తున్నాం అనుకుంటారేమో. సో అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తుంది అండి. నార్మల్గా అయితే నేను ఆనియన్స్ కానీ ఇవేం వేయను. బట్ ఎక్కడో వీడియోనో ఏదో చూస్తుంటే నార్మల్గా కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, అక్కడ చూపించారనమాట. ఒకసారి ఎప్పుడో ట్రై చేశాను, మీతో కూడా షేర్ చేసినట్లున్నా, బాగా అనిపించింది. అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించి పెట్టుకున్నాను. కొంచెం ఎక్స్ట్రానే వేయిస్తానులేండి ఎప్పుడైనా. ఇప్పుడు ఈరోజు అంటే కొంచెం తొందరగా లేవడం వల్ల టైం ఉండింది, రోజు ఉండదు కాబట్టి అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా పల్లీలు వేయించినవి పక్కన పెట్టుకుంటాను అనమాట. సో అప్పటికి అవసరం అవుతాయి అని చెప్పి ఇంకా ఆనియన్స్ కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. నార్మల్గా పచ్చిమిర్చి కూడా విరిచి వేసుకుంటాను, కాకపోతే ఇవి కొంచెం వరిటిపోయినట్లు ఉన్నాయి, అంటే ఎండిపోయినట్లు ఉన్నాయి. సో అందుకని, అంటే ఏమంటారు వీటిని, వాడిపోయినట్లు ఉండేసరికి దాంట్లో వేసేసాను అనమాట. పగలవలేదని చెప్పి. ఫ్రెష్గా ఉన్నాయి అయితే వెంటనే డామ్మని పగిలిపోతాయి. సో అది ఇంకా తర్వాత అయితే పల్లీలు కొంచెం ఎంత పొట్టు తీసినా ఇవి రాలేదండి. కొంచెం పచ్చిగా వేయించానో ఏమో తెలియదు కానీ నా చేతులు తడిగా ఉన్నాయి. సో దానివల్ల ఎంత చేసినా కానీ రాలేదు. సరే ఇంక టైం అయిపోతుంది ఏముంది అని చెప్పేసి ఆ పొట్టుతోనే వేసేసాను అనమాట. సో ఇందులో కొంచెం అంతా చింతపండు వేసుకుంటే, అంటే మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ చట్నీ పొల్లగా అనిపిస్తుంది. మరి ఎక్కువ వేసుకోకూడదు, మరి ఎంత తక్కువ వేసుకోకూడదు. కొంచెం లైట్గా వేసామంటే వేసాము, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే తెలుస్తుంది అనమాట. సో అందుకని ఇంకా ఇందులోనే కొంచెం శనగలు, అలాగే పల్లీలు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసాను. మా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటారండి, స్పైసీ తక్కువ తింటారు, చట్నీ ఎక్కువే తింటారు కానీ స్పైసీనెస్ కొంచెం తక్కువ తింటారు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసి ఇవన్నీ వేస్తాను. సో దానివల్ల కారం అయితే అస్సలు అనిపించదు అనమాట. పిల్లలు కూడా బాగా తింటారు. కొంచెం ఎక్స్ట్రానే చేసుకుంటున్నా, ఈవినింగ్ కూడా ఏదన్నా దోశలు వేసి ఇవ్వాలన్నా కానీ ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఒకవేళ రేపు ఏదన్నా కొంచెం అవసరమైతే రేపటికి కూడా ఉంటుందిలే పిల్లల కోసం అని చెప్పేసి చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఏం కాదు. సో అదనమాట. కాకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినడమే నాకు ఇష్టం. చూసారు కదా, చింతపండు అయితే కొంచెమే వేసానండి. సో అది సరిపోతుంది, జస్ట్ లైట్గా అనమాట. ఒక 4-5 అవి ఉంటాయి కదా, అంత వేస్తే సరిపోతుంది. సో ఇంక దీనైతే కొంచెం సాల్ట్ తగినంత. సాల్ట్ చట్నీలో ఊరికే ఎక్కువ అయిపోతుందండి, జస్ట్ కొంచెం పడినా కానీ ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అనమాట. కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇంకా తాలింపు వేసుకుంటున్నాను అనమాట. తాలింపులో ఏముందండి, కొంచెం జీలకర్ర, కొంతమంది ఎండుమిర్చి చేస్తారు. ఎండుమిర్చి చేసినా కానీ బాగుంటుంది ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా. సో నా దగ్గర ఏవైతే ఉన్నాయో
అవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దోశ ప్యాన్ కూడా పెట్టేస్తున్నాను. నాదైతే ఒక స్టవ్ బర్నర్ అయితే పని చేయట్లేదండి. సో దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకే పొయ్యి మీద అన్నీ చేయాల్సి వస్తుంది. ఈ మధ్య నాకు గీజర్ కూడా పని చేయలేదు. ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ నీళ్లు కాగబెట్టాలి అన్నీ ఒక్క పొయ్యి మీదనే అయిపోయేసరికి చాలా కష్టమైంది. సో దీనైతే ఫస్ట్ కొంచెం రిపేర్ చేయించుకోవాలి. దాని తర్వాత నిదానంగా 4 బర్నర్ కొనుక్కోవాలనుకుంటున్నా. సో ఇప్పుడైతే కొనలేండి, నిదానంగా. ఈ స్టవ్ బాగానే ఉంది, బట్ ఒక బర్నర్ అనేది కొంచెం తుప్పు వచ్చేసి హోల్స్ పడిపోయినట్లుంది. సో దానివల్ల మంట రావట్లేదు అనుకుంటున్నా, సౌండ్ వస్తుంది. సో అందుకని ఒకసారి తీసుకెళ్ళి నీట్గా క్లీన్ చేయించుకుని అటువైపు బర్నర్ తిప్పుకునేది ఉంటుంది కదండి, అది కూడా పాడైపోయింది. మీరు కొన్ని వ్లాగ్స్లో చూసినట్లయితే తెలుస్తుంది. బట్ గ్యాస్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి. దీన్ని రోజు కడుగుతాను అనమాట. కడిగేసి కడగడం అంటే తుడవడం అయినా కానీ ఎక్కువగా పాలై పొంగితే కడుగుతాను, లేదంటే తుడిచేస్తాను అనమాట. సో ఇంకా ఎగ్ దోశలు వేస్తున్నాను. ఇదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను సురేష్ గారు వేసుకున్నాం అనమాట. పొద్దున్నే కుదరదు కదండి, పిల్లలు ఈవినింగ్ వచ్చాక చట్నీ ఎలాగో ఉంది కాబట్టి ఈవినింగ్ వేసిస్తాను. అంత పొద్దున్నే కూడా వాళ్ళు దోశలు తింటారు కానీ ఎగ్ దోశ ఇలాంటివి అంత ఇష్టంగా తినరు, కొంచెం నిద్రమత్తుగా ఉంటుంది, చలికాలం అందులోనూ. సో అలా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు. అందుకని చెప్పి ఈవినింగ్ వేద్దాంలే పిల్లలకి, పొద్దున్నే ఎందుకంతా మళ్ళీ పూజ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి పిల్లలకైతే వేయలేదు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను సురేష్ గారు వేసుకొని తినేసి బయటకైతే బయలుదేరామండి. కొంచెం పని ఉందనమాట, అలాగా బయటికి వెళ్దాము అని సురేష్ గారు వెళ్దాం అనుకున్నారు. ఇంకా నాకు కూడా కొంచెం పని ఉంది, ఇంకా పండగలు వస్తున్నాయి కదండి, కొన్ని శారీస్ నాదొక బ్లౌజ్ అది ఉంటే సరే వెళ్తున్నాం కదా అని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట. నేనైతే రెడీ అయిపోయాను. సో ఇంక ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి న్యూ ఇయర్కి అయితే. సో ఆ బ్లాగ్ కూడా నేను పెడతాను. ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఈ కర్టెన్స్ ఇవి ఏంటంటే వాష్ చేస్తున్నాను, మళ్ళీ అవే వేస్తున్నాను. ఎందుకంటే టోటల్గా సెట్ నా దగ్గర ఏది కంప్లీట్గా లేదండి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ వేసానంటే మీరే ఒప్పుకోవట్లేదు, ఎందుకు అన్ని కలర్స్ వేసావు, ఇల్లుని పాడు చేసేస్తున్నావు అంటున్నారు. సో నాకు కూడా నచ్చదులేండి, అందుకని చెప్పేసి బెడ్రూమ్స్కి అన్నింటికి తీసేసాను. ఎందుకంటే ఎటు చూసినా కానీ కర్టెన్సే కనిపిస్తున్నాయి, ఇల్లు కనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి ఓన్లీ విండోస్కి మాత్రమే వేశాను. అండ్ మిడిల్ బెడ్రూమ్స్కి వాటికి వేయకుండా మిడిల్లో ఎలాగో కర్టెన్స్ కొట్టించాం కాబట్టి అక్కడ వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా సెట్స్ అలా లేవు కాబట్టి ఉన్నవే అలా చేసుకుంటున్నా. ఇది వచ్చేసి నా బ్లౌజేనండి, ఇలా చేసుకున్న సింపుల్గా. శారీ వచ్చేసి బేబీ పింక్ ఉంది కదా, నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి. పింక్, బేబీ పింక్ ఉంటుంది కదా మెయిన్గా, ఇది బాగా ఇష్టం అనమాట. అండ్ ఇది కూడా ఏంటంటే బెనారస్ బార్డర్ శారీనో ఏదో అంటారు, చాలా బాగుంది శారీ అయితే. ఇలాంటిది నా దగ్గర ఇంకోటి ఉంది, బట్ మళ్ళీ నచ్చి మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా 2100 ఏమో. సో నాకు నచ్చి ఇంకా నేను తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవైతే తీసుకెళ్తున్నా. లవ్కి అది కూడా ఒకటి ఉంటే అది కూడా తీసుకెళ్తున్నాము. సో ఇదండి, ఇంకా అయితే వెళ్ళేసి అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, జస్ట్ అలా వెళ్ళేసి కొంచెం ఈవినింగ్ వరకు అక్కడే టైం సరిపోయింది. ఆఫ్టర్నూన్ 3కో ఏమో వెళ్ళాము. సో ఈవినింగ్ వరకు అక్కడే మాట్లాడి చాలా టైం పట్టింది అనమాట. అటు వెళ్ళి ఇటు వచ్చేద్దాం అనుకున్నాం కానీ తెలియకుండా కరెక్ట్గా ఈవినింగ్ వచ్చేసరికి చాలా టైం పట్టిందండి. సో ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్తే నేను మోస్ట్లీ వీడియోస్ అయితే ఏం షూట్ చేయనండి, ఎందుకంటే నా ప్రొఫెషన్ అయితే ఇది, అందరికీ అలా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఎవరిని నేను డిస్టర్బ్ చేయాలి అనుకోను, అండ్ ఎవరు నా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరుకుంటాను. సో అందుకని అంటే అందులో కూడా నాకు కొంచెం భయం లేండి, బయట ఎక్కడైనా ఫొటోస్ అంటే స్టార్టింగ్లో నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను ఈ వీడియోస్ వల్ల. అప్పుడు ఏముందిలే అని చెప్పేసి అన్నీ షూట్ చేసేదాన్ని అనమాట. దానివల్ల కొంతమంది ఉంటారు కదండి, సో ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్లు బిహేవ్ చేయడము, ఇవన్నీ నాకు తెలియని భయం అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి బయట ఫోన్ తీయాలంటే నాకు భయం వేస్తుంది. సో అందుకని చెప్పి బయట మోస్ట్లీ ఎక్కడ షూట్ చేయను అసలు. ఇంకెక్కడైనా మన వాళ్ళు లేరు అనుకున్నప్పుడు తప్ప బయట అయితే ఎక్కడ షూట్ చేయను. ఒకప్పుడు నా ప్రొఫెషన్ని చాలా అంటే చాలా దారుణంగా, అంటే వీడియోస్ చేస్తుంది ఏంటి, సో ఆ విధంగా చూసారండి. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ వల్లనే నేనెవరో తెలియని వాళ్ళు, నాకు వాళ్ళెవరో తెలియని వాళ్ళు ఎంత అభిమానం చూపిస్తున్నారో నాకే తెలుసు, అది పర్సనల్గా. సో ఈరోజు నేను ఈ ఫీల్డ్లో ఉన్నా, ఈ ఇంట్లో ఉన్నా, అండ్ ప్రజెంట్ నేను చేసుకునే బిజినెస్ ఏదైనా కానీ తెలియని వాళ్ళు నాకు చాలా వరకు సపోర్ట్ చేస్తారు. అంటే మన వాళ్ళు మనకి సపోర్ట్ చేయడం వేరే, బట్ నేను ఎవరో కూడా తెలీదు, నా ఊరేంటో తెలీదు, నా పేరంటే తెలుసులేండి, అసలు నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియకపోయినా కానీ ఎంత అభిమానంగా మన ఇంటికి వచ్చి వాళ్ళ బ్లౌజెస్ డిజైన్ చేసుకోవడం కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, అసలు ఎలా వస్తారంటే అండి మన ఇంటికి బంధువుల్లాగా వస్తారనమాట సబ్స్క్రైబర్స్. నిజం చెప్తున్నా,
అంటే ఎక్కువ మంది ఏం రారులేండి, ఒక 10 మంది అట్లా వచ్చినా కానీ ఒక చుట్టాలు మన ఇంటికి వస్తే ఏదైనా ఫ్రూట్స్ తీసుకెళ్దాము, వాళ్ళ మాటలు అలాగా చాలా అభిమానంగా వస్తారు. ఆల్మోస్ట్ నా మెంటాలిటీతో కలిసిన వాళ్ళే అందరూ ఉంటారండి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు అప్పుడు రిలేషన్స్ అనేవి చాలా బాధ పెట్టాయి, బట్ ఎవరో తెలియని వాళ్ళు అలాంటి రిలేషన్స్ నన్ను చాలా సంతోషపెడుతున్నాయి అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు నా వీడియోస్ వల్లనే నాకు గౌరవం పెరిగింది, గుర్తింపు వచ్చింది, నాకంటూ ఒక లైఫ్ వచ్చింది. సో ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఒకప్పుడు కొంతమంది అలా బాధ పెట్టినప్పుడు అసలు ఎందుకు చేయాలి నేను అని చెప్పేసి ఎన్నో రోజులు బాధపడ్డాను. బట్ ఈరోజు దానికి డబుల్గా నేను అన్నీ తీసుకుంటున్నాను ఓన్లీ ఈ వీడియోస్ ద్వారానే. దానికి నేను చాలా థ్యాంక్ఫుల్ అండి. మీ అందరికీ లైఫ్ లాంగ్ ఏం చేసినా కానీ నేను మీ రుణం తీర్చుకోలేను. దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. చాలా రోజుల్లో అయింది మీతో ఇలాగ మాట్లాడి, ఎందుకో ఈరోజు మాట్లాడాలనిపించింది. సో ఇంకా బయటికి వెళ్తూ ఉంటే ఇక్కడ కొంచెం పొలాలు ఇవన్నీ భలే ఉన్నాయండి. నెల్లూరు దగ్గరలోనే, కాకపోతే ఇది ఒక పల్లెటూరు లాగా అనిపించింది. ఇంకొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి. భలే అనిపించింది. మన హౌస్ దగ్గర నుంచి కొంచెం ఒక 1 కిలో, నాకు తెలియదండి అది ఎంత దూరం ఉంటుందో కూడా. బట్ చూసారు కదా, ఇక్కడ వరకే అనమాట. ఇక్కడ చేపల చెరువులు ఉన్నాయి, మళ్ళీ వరి ఇవన్నీ ఉన్నాయి, పొలాలు అలాగున్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఊరు ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది అక్కడ నాకు, వాతావరణం కానీ హౌసెస్ కానీ భలే అనిపించిందండి. సో భలే ఉందన్నమాట. అక్కడ కూడా కొత్త కొత్త హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలాగా చూసారు కదా, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ టైం వచ్చేసరికి కూడా 7:30 8 అయింది అనుకుంటా. సో మేము వచ్చి రాగానే ఏదో తెస్తే పిల్లలు పరిగిస్తారు కదండి, మనం అమ్మ నాన్న బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా తెస్తారు అని చెప్పేసి, అలాగా మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా కాళ్ళకి అడ్డుపడేస్తున్నాయి. సో ఇంకా వాటి కోసం ఏం లేవు మా చేతిలో, ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. వాటిని అలా వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు, కాళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా సరే పిలిచి నా దగ్గర కొంచెం బూందీ అదేదో ఉంటే అది కొంచెం పెట్టాను అనమాట. అవి తింటూ ఉన్నాయి. సో చాలా బాగా అనిపించిందండి. కాకపోతే వాటికి కొంచెము ఏదో వచ్చిందండి పాపం, గజ్జిలాగా వచ్చిందనమాట. బాగా గీరుకుంటున్నాయి. వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదు. సో పాపం అనిపిస్తుంది. భలే ఉన్నాయండి. సడన్గా 1 డేలోనే ఎందుకు అన్ని కుక్క పిల్లలకి అలాగే వచ్చింది. చాలా బాధ అనిపిస్తుంది. చూసారు కదా ఎలా గీరుకుంటున్నాయో. మొత్తము ఆ హెయిర్ ఉంటుంది కదా వాటిది, ఆ హెయిర్ కూడా ఊడిపోతుంది అనమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు కనెక్షన్ కూడా పెట్టుకోవట్లేదు అనమాట. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలు ఇలాంటివి అంటే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అంత టైం ఉండట్లేదు. అది కూడా ఈ ఓసిడి వల్ల నాకు నచ్చదండి, నిజం చెప్తున్నాను కదా. ఇంకా వాటిని ఏదైనా పట్టుకున్నా కానీ ఇంకా క్లీన్ చేసుకోవడము, ఇంకా ఫుడ్ కూడా తినాలనిపించదు. సో అందుకని చెప్పి కొంచెం వీటిని బయటే ఉంచేసి ఫుడ్ పెట్టడం అవన్నీ కేరింగ్ చూసుకుంటున్నాం. ఎప్పుడు మన ఇంటి ముందు పక్కన ఇంట్లో ఉంటాయి. సో ఇంకా మేమే ఫుడ్ అవి పెడుతూ ఉంటాము. ఈ 2 ఇళ్ళు వదిలి ఎక్కడికి వెళ్ళవు. కాకపోతే ఇంట్లోకి రానివ్వడం అది తక్కువ అనమాట. లోకే వస్తే తీసుకొస్తుంది, కానీ ఇంకా అలా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. మళ్ళీ కనెక్ట్ అయ్యామనుకోండి, ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికే వాటిని చూస్తుంటే నాకు నిద్రలో కూడా గుర్తొస్తుంది, అయ్యో పాపం ఎంత సఫర్ అవుతున్నాయని చెప్పేసి. సో రేపైనా వెళ్ళినప్పుడు మెడికల్ షాప్లో ఏదన్నా ఏమంటారు దాన్ని, సిరప్ అలాంటివి ఏదన్నా దొరికితే తీసుకొచ్చి వాటర్లో ఏదైనా కలిపి అలా ఉంటే ఇస్తాను. ఇంకా ఇంజెక్షన్స్ అలాంటివి అంటే మన వల్ల కాదు, ఇంకా దేవుడే చూసుకోవాలి. చాలా బాధ అనిపిస్తుంది అలా గీరుకుంటూ ఉంటే. చిన్న పిల్లలు చాలా క్యూట్గా ఉన్నాయి. 1 డేలోనే అలా అయిందనమాట. నిన్న కూడా లౌకి ఎత్తుకొని తిరుగుతూ ఉంటే ఏం లేదు, నేను మార్నింగ్ ఇందాక మేము వెళ్ళేటప్పుడు చూశాను, అంతా కూడా ఊడిపోయింది హెయిర్ అక్కడక్కడ ఇంకా గీరుకుంటూ ఉన్నాయన్నమాట మొత్తము. సో అది సో ఇంకా మాట్లాడుతూ ఉన్నాను, ఏదో బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తాంబూలం అవి ఇచ్చారండి. చెప్పాను కదా నాకు ఎక్కడా దొరకంది ఈ వీడియోస్ ద్వారా రిలేషన్స్ దొరికాయి, గౌరవం దొరికింది, నాకంటే ఒక గుర్తింపు దొరికింది. చాలా చాలా హ్యాపీ. నా లైఫ్కి ఏమేమి దొరకాలో అన్నీ కూడా ఒక్క వీడియోస్ ద్వారానే దొరికాయి. సో చాలా హ్యాపీ. నేను నా లైఫ్కి చాలు అనిపించేంత సాటిస్ఫాక్షన్ అనమాట. చాలా టైం తర్వాత వచ్చాము కదా, ఎంతైనా కానీ ఎక్కడ తిరిగినా మన ఇంటికి వస్తే అదొక ఫీల్ అండి, రిలాక్సింగ్ అనిపిస్తుంది. సో ఇంకా కొంచెం అంతా టీ పెట్టుకుని అది తాగి మార్నింగ్ ఈవినింగ్ చూపిస్తే మళ్ళీ బోర్ అయిపోతారు కదా. ఇప్పుడు అనితా పత్తిపాటి అంటే ఆల్మోస్ట్ అందరికీ టీ అని గుర్తొస్తుంది, ఎందుకో తెలీదు. సో ఇంకా ఇంటికి వచ్చి కొంతసేపు అట్లా రిలాక్స్ అయ్యామన్నమాట. సో దాని తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి, మార్నింగ్ నుంచి వర్క్ చేయలేదు కదా, ఫెస్టివల్స్ కాబట్టి కొంచెం వర్క్స్ అన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ కాదులేండి, ఎక్కువ కూడా నేను తీసుకోవట్లేదు, ఆన్లైన్ కూడా స్టాప్ చేశాను. సో అది ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ కామెంట్ ద్వారా నాకు రిప్లై తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.